నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సభలో మోదీ అవినీతి కేసులో ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బును పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈడీ దర్యాప్తు తిట్టడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వాళ్ల వల్ల ఎలాంటి పనులు జరగవని తెలిపారు. రామమందిరం కల సాకారం చేస్తోందంటూ విపక్షాలు తరచూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వారికి మోడీ గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో నేడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తులు అధికార దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారు. ఆ డబ్బంతా తిరిగి వారికి చెందాలని కోరుకుంటున్నానని, ఇందుకోసం న్యాయ బృందం సలహా కోరతామని, చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దానికి వెనుకాడబోమన్నారు. దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న సొత్తును ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఇప్పటికే న్యాయ వ్యవస్థను కోరా అని ప్రధాని వ్యాఖ్యానించారు. మునుపెన్నడూ లేనంతగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని, వాళ్లే తమలో విశ్వాసం నింపారని పేర్కొన్నారు. కాగా తమ పార్టీ బీజేపీ మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించబోతుంది. మూడో దఫాలో పేదలు, యువత, మహిళలు, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తాను. కొత్త ప్రభుత్వంలో వారి కోసం నేను చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జూన్ 4 ఎంతో దూరంలో లేదు. తమ ప్రభుత్వం మరోసారి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు దేశ ప్రయోజనాల కోసం బీజేపీ ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటే, మరోవైపు ఇండియా కూటమి దేశంలో అస్థిరత సృష్టించాలని చూస్తుంది. రామ మందిరంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ మార్చాలనుకుంటుంది. వారు వస్తే రామ్ లల్లాను మళ్లీ టెంట్ కు పంపిస్తారని మోడీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి కుప్పకూలడం ఖాయమైందని అన్నారు.